హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో అండ్ టుడే ఇస్ డే 2. సో ఈరోజు వచ్చేసి నేను సీక్రెట్ ఫారెస్ట్కి వెళ్తున్నాను అండ్ ఈవెన్ సేమ్ జోస్టోలోనే స్కూటీ రెండుకి తీసుకున్నాను. ఇది పర్ డే 700 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ నైట్ వచ్చేసి చాలా అంటే లైక్ మొత్తం స్ట్రేంజర్స్ ఉన్నారు, ఫారినర్స్ ఉన్నాడు. సో ఐ మీన్ గుడ్ అనమాట. ఏదైతే వైబ్ ఉందో, ఏదైతే మనం స్ట్రేంజర్స్ కలుస్తామో అది మంచి వైబ్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్. నేను రాత్రి బాగా గడిచింది. సో చూద్దాం ఎలా ఉంటుందో. సీక్రెట్ ఫారెస్ట్కి ఇంకో అరౌండ్ 4 to 5 kilometers ఉంది. అండ్ ఆ రూట్ వచ్చేటప్పుడు మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎంత బాగుందంటే అసలు గ్రీనరీ అసలు మాటలో చెప్పలేము, అంత బాగుందన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న విలేజ్ టైప్ ఉంది, ఇక్కడ స్టాప్ చేశాను టీ తాగడానికి. అండ్ ఇక్కడ ఘోరం ఏంటంటే ఇక్కడ ఈవెన్ హిందీలో మాట్లాడినా కూడా వాళ్ళకు కొంచెం అర్థం కావడం లేదు. మనకు నార్మల్ అయితే కామన్ లాంగ్వేజ్ ఎక్కువ హిందీ యూస్ చేస్తారు కాబట్టి హిందీలో మాట్లాడుతున్నారు, బట్ అది కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకోవడానికి. సో ఓకే, ఇంకా వర్షం అయితే చాలా హెవీగా ఉంది, బట్ స్టిల్ వెళ్ళాలి. సో వెళ్తున్నాను. జస్ట్ 4 to 5 kilometers కాబట్టి. బట్ ఎవరైతే ఇక్కడ షిలాంగ్ సైడ్ వస్తారో ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ అయితే మర్చిపోతుంది. దీన్ని సాక్రెడ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటారు. చాలామందికి తెలియదు, బట్ ఓన్లీ ఎవరైతే హాస్టల్స్ నడుపుతుంటారో సో వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ రూట్లో వచ్చేటప్పుడు చాలామందిని అడిగాను అనమాట, సాక్రెడ్ ఫారెస్ట్ ఎక్కడ అంటే ఎవరు చెప్పలేకపోయినారు. యాక్చువల్లీ ఇక్కడ సాక్రెడ్ ఫారెస్ట్ రీచ్ అయిపోయాము. సో వచ్చేవే చాలా బాగుంది. అండ్ లిటరలీ రోడ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయి. అందుకే అంటారేమో ఈ మేఘాలయని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకవేళ మనం 2-wheeler ద్వారా వస్తే ఖచ్చితంగా ఎంట్రీ ఫీజు అనేది 30 rupees అండ్ పార్కింగ్ ఫీజు అనేది 20 rupees. అండ్ మనం కంపల్సరీగా గైడ్ తీసుకోవాలంట, అలోన్గా అయితే వదలరంట. గైడ్ ఫీజు వచ్చేసి 350 rupees. టోటల్ అంతా కలిపి 400 rupees కూడా. సో ఒక బైక్ పార్కింగ్ ఎంట్రీ ఫీజు 30 rupees ప్లస్ గైడ్. ఇప్పుడు వచ్చేసి మేము సాక్రెడ్ ఫారెస్ట్ లోపల ఎంటర్ అవుతున్నాము. సో యువర్ నేమ్? My name is Vaki, you can call me Vax. వ్యాక్స్. ఇప్పుడు వ్యాక్స్ సపోర్ట్ వెళ్తున్నాము. వ్యాక్స్ మనకు ఈ ఫారెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వ్యాక్స్, టెల్ మీ అబౌట్ దిస్ ఫారెస్ట్. This is a sacred forest where we have been preserving by our ancestors. Okay. It's right from the time when the people didn't even know how to read nor even writing. Okay. So even we the local people, we don't know exactly about the age of this forest, so we're just adjusting like this forest is standing here. You mean your ancestors buried here or what? Like, Sorry? ancestors is something Long time back, those Okay. forefathers. Okay, they buried here. No, they didn't bury. They do some rituals inside the forest. Okay. Like ఇక్కడ they perform this animal sacrifice inside the forest in the ancient time. Okay. But due to that animal sacrifice, this forest started to be preserving as a sacred forest. Okay. And then there's a deities who are protecting this forest. And the deities in our local, we call it Labasa. Labasa. So Labasa is a god and the guardian of this forest who look after the forest. We believe that there's a Labasa inside the forest because any person who try to took or take anything which is belongs to this forest, they will get a curse or a bad luck. Okay. So not even tourists, even we the local people also. Okay. We'll be able to trust, so you can walk there also. సో గైస్, ఇప్పుడు నేను వచ్చేసి ఈ సాక్రెడ్ ఫారెస్ట్లో ఎంటర్ అవుతున్నాను. సాక్రెడ్ అంటే శాపగ్రస్తమైన ఫారెస్ట్ అనమాట. సో మనం ఇది చాలా హిస్టరీ కలిగింది. అంటే నేను మొత్తం హిస్టరీ ఇక్కడ చెప్పడం కన్నా మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా ఇక్కడికి వస్తారో మీరు వినడమే కరెక్ట్. బట్ నేను జస్ట్ బేస్ మాత్రం చెప్తాను. ఇది సాక్రెడ్ అంటే శాపగ్రస్తమైనది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఎటువంటిది అసలు తీసుకెళ్ళకూడదు. ఓకే. సో ఇంకా ఇక్కడ చాలా రిచువల్స్ చేస్తారంటే ఏదైతే యానిమల్స్ అన్ని సాక్రిఫైస్ అయినా దానికి పూజలు చేయడం ఇవన్నీ చేస్తారంట. అండ్ ఇక్కడ ఆడవాళ్ళకు అంటే అలవ్ లేదని చెప్పేసి అన్నాడు. అండ్ ఓన్లీ మెన్ లోపలికి వెళ్ళచ్చు, అది కూడా ఎవరైతే మీసాలు ఉంటాయో వాళ్ళు మాత్రం వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి వెనికిలా అదేదో గుహ ఉన్నట్లుంది, ఇదే మన ఎంట్రన్స్. అండ్ వెనికిల్ ఇప్పుడు వ్యూ చూపిస్తాను, అవసరం అన్నమాట.
and break the pieces here only, like this one. ఓకే, దిస్ ఈస్ త్రిముఖి రుద్రాక్ష. Brahma, Vishnu and Mahesh. They help well in safety. యాక్చువల్లీ ఈ ఫారెస్ట్లో ఏంటి స్పెషల్ అంటే చాలా వనమూలికలు ఉన్నాయంట, ప్లస్ స్పైసెస్ ఉన్నాయంట. అండ్ అది కాక ఇప్పుడు ఇక్కడ ట్రీ ఉంది కదా, దీన్ని త్రిముఖి రుద్రాక్ష అంటారు. సో త్రిముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష అండ్ ఇంకా 7 ముఖాలు ఉన్న రుద్రాక్షలు కూడా ఇక్కడ దొరుకుతాయంట. ఈ ఫారెస్ట్లో చాలా వరకు మనకు ఔషధ మూలికలు ప్లస్ రుద్రాక్షలు ఇంకా చాలా రకాలైన పువ్వులు ఇవ్వులు, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయంట. ఇది టోటల్ వచ్చేసి 200 ఎకర్స్లో విస్తరించి ఉంది. బట్ మనం అంతా ఎక్స్ప్లోర్ చేయలేము ఇక్కడ. సో ఆల్మోస్ట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు, హాఫ్ అన్ అవర్ కాదు, హాఫ్ అన్ అవర్ అరౌండ్ 1/2 కిలోమీటర్ మనం నడవచ్చు. Collect more of this leaf and stitch the sacks on the size and the shape of the mattress, and we'll make a coil mattress. Okay. And the coil mattress I'm making here is not machine made, just my handmade one. It's not available in the market also, just my homemade one. And the mattress I'm making from this leaf is good for pressure to the body also. ఓకే, బై దిస్ వన్ యూ మేక్ మ్యాట్రెసెస్. In the olden time, the caste gave from this mushroom they used to make us an earring also. Because this mushroom, when you get water, they get flexible, and when there's no water, they get hard and dry like that only. Okay, these are all the mushrooms which are not poisonous. And it's not edible also. It's like a wood only. It's not edible, but it's not poisonous. Like It's not eatable, it's not poisonous. yes. And this one is the rhododendron trees. What does that mean? That is the scientific name of the trees. Okay. And this tree is given the flowers during the month of Feb and March, and the people in Uttarakhand and all, they make up juice, jam, wine, tea, alcohol, medicines and all, etc. from the flowers of the tree. And especially the flowers also, like it's very like red in colors, only the red. ఇప్పుడే ఫారెస్ట్ చూడడం అయిపోయింది. ఫారెస్ట్ అయితే చాలా బాగుంది, చాలా గ్రీనరీ. సాక్రెడ్ ఎందుకు అంటారు అంటే ఇది శాపగ్రస్తమైనది కాబట్టి ఇందులో చాలా వనమూలికలు అండ్ ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ సేవ్ చేయడానికి వీళ్ళు సాక్రెడ్ అని పెట్టారు. ఎందుకంటే ఒకవేళ అది కనుక లేదు అంటే ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ని ఫారెస్ట్ లాగా ఉండనివ్వరంట. సో అందుకని చెప్పేసి ఈ ఫారెస్ట్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అండ్ ఇవి శాపగ్రస్తం కూడా అంటారు. ఎందుకంటే ఏం తీసుకోకూడదు ఫారెస్ట్ నుంచి. తీసుకోపోయినారు అంటే మీకు తెలిసిందే కదా మనం మనుషుల సంగతి, ఏది కూడా మిగలనివ్వరు. ఏదైనా మిగలాలి అని చెప్పేసి వీళ్ళు కొంచెం దీన్ని సాక్రెడ్ అని చెప్పేసి పేరు పెట్టారు. బట్ మేబీ రిచువల్స్ అండ్ ఇంకా చాలా థింగ్స్ చెప్పాడు లోపలైతే. అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఐ థింక్ మీరే వచ్చి మీరు ఒకసారి ఈ ఫారెస్ట్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది.
ఇప్పుడే షిలాంగ్ పీక్ వచ్చాను. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకే టికెట్స్ ఇస్తారంట. అండ్ మనం ఆ టికెట్లు తీసుకొని ఎడికలు ఉన్నాయి కదా క్యాబ్లో నుంచి అక్కడికి ముందరికి వెళ్ళాలంట. సో కొంచెం అంటే నేను 319 అయింది, ఆల్మోస్ట్ 315 వరకు ఏమో ఇవ్వచ్చు అంట. సో నేను వచ్చే లోపల 319 అయింది. సో వాళ్ళు ఆల్రెడీ 84 వాళ్ళు చెప్పేశారంట టికెట్ తీయద్దండి అని చెప్పేసి. సో వీళ్ళు టికెట్లు స్టాప్ చేశారు. యాక్చువల్లీ ఈరోజు డే 2, ఓన్లీ 2 డేసే నాది షిలాంగ్ది ప్లాన్. అండ్ రేపు వచ్చేసి నేను చిరపుంజి వెళ్తున్నాను. సో చూద్దాం, ఒకవేళ రిటర్న్ వచ్చే దాంట్లో ఏమైనా పాసిబుల్ ఉంటే నేను మళ్ళీ వస్తాను, లేదంటే ఇంకంతే, ఇది మిస్ అయినట్లే. ఇక్కడ షిలాంగ్ పీక్ స్పెషల్ ఏంటి అంటే ఆ పీక్ నుంచి మొత్తం షిలాంగ్ అనిపిస్తుంది అంట. సో నార్మల్లీ పీక్ అంటేనే లైక్ పైన అని చెప్పేసి. సో ఒకవేళ ఎవరికన్నా వ్యూ పాయింట్స్ ఆల్రెడీ బాగా అంటే చూసిన అలవాటు ఉంది అన్న కూడా ఓకే. నార్మలీ ఇక్కడైతే ఫోటో అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే అలో చేయరంట, ఎందుకంటే అది ఎయిర్ ఫోర్స్ లోపల ఉంటుంది కాబట్టి. అండ్ ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే 250 మ్యాక్సిమం 3 లోపల రండి. దాని తర్వాత వస్తే వీళ్ళు టికెట్లు ఇవ్వరు, లోపల కూడా పంపించారు, ఎందుకంటే డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్ అంట. సో చూసుకోండి గైస్. సో ఎలాగూ అది ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా అక్కడ వీడియో అయితే తీయడానికి అలో చేయరంట. ఓకే, నేను ట్రై చేస్తాను, ఏమైనా అవైలబుల్ ఉంటే ఓకే, లేదంటే గాయ్స్ ఇప్పుడు నేను ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడైతే మొత్తం 3 లెవెల్స్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్. సో యాక్చువల్లీ మెయిన్ వచ్చేసి థర్డ్ లెవెల్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మనం మేఘాలయ ఖచ్చితంగా రావాలి, వాటర్ ఫాల్స్ బాగా చూడాలనుకుంటే నన్ను అడిగితే రైనీ సీజన్ ఈజ్ ద బెస్ట్ సీజన్ అనమాట. చాలామంది కొంతమంది అక్టోబర్ తర్వాత అలా అంటారు. సో మేఘాలయ మెయిన్ గ్రీనరీకి ఇంపార్టెన్స్, అందుకే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు. సో అలా ఉన్నప్పుడు మీరు గ్రీనరీ చూడాలనుకుంటే రైనీ సీజన్లో వస్తున్నాయి కదా, ఏమి వాన పడుతుంది కదా. సో వాన పడినా కూడా మనకు ఇంకా మల్టిపుల్ వేస్ కూడా ఉన్నాయి కదా, మనం అంబ్రెలా తీసుకెళ్ళచ్చు, రెయిన్ కోట్స్ వేసుకోవచ్చు. సో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ రైట్. సో అది ఉన్నప్పుడు మనం అది యూటిలైజ్ చేసుకొని నేచర్ని ఎంజాయ్ చేయాలి. ఎవరైతే నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారో మేఘాలయ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి. లైట్ లూమ్కి అయితే వచ్చినాను. సో యాక్చువల్లీ ఇక్కడ వాన పడుతూనే ఉంది అండ్ మొత్తం ఫాగ్, అండ్ నేను ఫాగ్ మధ్యలో ఉన్నట్లుందనమాట. చూడండి ఎనికి లేపు పెద్ద కనబడతలేదు. ఇప్పుడు ఇది ఉంది కదా కొండ, దీని పక్కన ఏం లేదనమాట, మొత్తం ఫాగ్తో నిండి ఉంది. సో ఇది ఫాగ్ లేనప్పుడు నాకు తెలిసి ఇక్కడ వాటర్ ఫాల్ ఉన్నట్టుంది, ఎందుకంటే సౌండ్స్ వస్తున్నాయి. ఒకసారి చూద్దాం, ఎప్పుడైనా వీలైతే చూస్తాను నేను. ఒకవేళ రిటర్న్ వెళ్ళేటప్పుడు నాకు అవకాశం ఉంది, ఫాగ్ లేదంటే వాటర్ ఫాల్ దొరికితే ఖచ్చితంగా చూపిస్తాను. బట్ ఇప్పుడైతే వాన పడుతూనే ఉంది, మీరు చూడొచ్చు. ఎన్నికలైతే ఏం కనబడదు, అసలు ఘోరంగా ఉంది. ఓకే, ఇదే నా లాస్ట్ స్టాప్ ఈ రోజుకైతే. సో రేపు చూస్తా చిరపుంజి ఆ సిచ్యువేషన్ బట్టి వెళ్ళాలి. ఎవరెవరో సౌండ్ వినిపిస్తున్నాయి, తెలియట్లే ఏమి ఇరుక్కోపోయినారు ఏమన్నా అని. చిన్న బాబు కూడా కొట్టుకుని వస్తున్నాడు, చూసిన లోపల వచ్చినట్టు. చూడండి ఏం లేదు, కానీ అక్కడి నుంచి వచ్చినట్టు. ये आगे वाटरफॉल है क्या? ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ షిలాంగ్ పీక్లో
ఏదైతే దొరుకుతుందో సిమిలర్ వ్యూ ఇక్కడ కూడా కనిపిస్తుంది. మొత్తం మ్యాక్సిమం షిలాంగ్ కనిపిస్తుంది. అంటే క్లౌడ్స్ అయితే రియల్లీ అసలు చాలా బాగుంది వ్యూ అయితే. సో అక్కడైతే మిస్ అయ్యాను నేను, ఎందుకంటే అల్లిగా పోలేదు కాబట్టి. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆ ఛాన్స్ నాకైతే మిస్ అవ్వలేదు, నాకు అనిపిస్తుంది. మీరు కూడా చూడండి, బ్యాక్ కెమెరా కనిపిస్తుంది.